ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నిటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో ఇంకా నేను ఉండలేను. ఎందుకో తెలుసా? ఒక మహాపతివ్రత కన్నీటి బొట్లు, కన్నీటి చుక్కలు నీ ఇంట్లో రాలిపడ్డాయి. నీ ఇంటి నేల మీద రాలిపడ్డాయి. వాటిని నువ్వు తొక్కుతూ, నీ కుటుంబ సభ్యులందరూ తొక్కుతూ నడుస్తూ ఉన్నారు. దాని వలనే ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నావు. దాని వలనే నీ సాయి మనసు కూడా కలత చెందింది. నీ సాయి మనసు బాధపడింది. ఇక అక్కడ ఉండలేను, వెళ్ళిపోమ్మంటూ నా మనసు నన్ను హెచ్చరిస్తోంది, బయటకి తోస్తోంది. అందుకే ఈరోజు వెళ్ళిపోతున్నా బిడ్డ. కానీ ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటే నాకే భయంగా ఉంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఉన్నటువంటి అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ఈ రోజు బాబా గారి మాటల వెనుక చాలా అర్థం దాగుందండి. మామూలు సందేశం అయితే ఈ రోజు కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన ఎన్నో కుటుంబాలని కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడేశారు. ఈరోజు ఎంత హ్యాపీగా వారు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. అలాంటి గురువు గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ పూజలు చేసి అతి తక్కువ సమయంలో, రోజుల్లోనే మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి మొండి సమస్యలకైనా పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లెవెల్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ రోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఒక్క క్షణం నీ పనులు, నీ ఆలోచనలు, నీ చేతిలో ఉన్న ఆ ఫోన్ స్క్రోలింగ్ అన్నీ ఆపేసి నా మాట విను తల్లి. ఈ రోజు నువ్వు ఈ వీడియోని దేనికోసం క్లిక్ చేస్తావో నాకు తెలుసు. నీ మనసులో ఒక భయంకరమైన పోరాటం జరుగుతోంది, అవునా? రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సాయి ముందు దీపం పెడుతున్నా, దేవుడి గదిలో దీపం పెడుతున్నా, పూజలు చేస్తున్నా, ఉపవాసాలు కూడా ఉంటున్నా, గుడికి వెళ్తున్నా, అయినా సరే నీ ఇంట్లో ప్రశాంతత లేదు. ఎక్కడో ఒక మూల ఆర్థిక బాధలు, ఇంట్లో వాళ్ళ మధ్య అర్థం లేని గొడవలు, పిల్లల భవిష్యత్తు గురించి భయం, రాత్రిపూట నిద్ర పట్టని ఆలోచనలు. అప్పుడప్పుడు కూడా నీకు అనిపిస్తుంది, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను కదా బాబా, ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు కదా, మరి నా ఇంట్లో సాయి ఎందుకు లేడు, దేవుడు ఎందుకు లేడు, నా మొర ఎందుకు వినటం లేదు అని అంటున్నావు కదా. ఈ రోజు నేను నీకు ఒక చేదు నిజం చెప్పబోతున్నా బిడ్డ. నా పాదాలను పట్టుకొని, బాబా నా జీవితాన్ని మార్చు, నా కష్టాలను తొలగించు, నా కన్నీళ్ళని తుడిచేయి అంటూ నా పాదాలు పట్టుకొని, నా పాదాల చెంత కూర్చొని కన్నీళ్లతో ఎదురు చూస్తున్న నీ కోసం ఈరోజు నేను ఈ మాట చెబుతున్నా బిడ్డ. నీ సాయి లేదా భగవంతుడు గుడిలో, రాతి విగ్రహాల్లో లేడు తల్లి. నువ్వు వెలిగించే అగరబత్తీల పొగలో కూడా లేడు. సాయి ఉండేది ఒక మనిషి ఇంట్లో. కానీ ఎలాంటి వారి ఇంట్లో పరమాత్మ కొలువై ఉంటాడో, ఏ ఇల్లు సాక్షాత్తు ద్వారకామాయిలా మారుతుందో ఈరోజు నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. చాలా స్పష్టంగా చెబుతాను, విను. ఆ రహస్యం ఈ రోజు నీకు నేను విప్పి చెప్పబోతున్నా. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ ఇంట్లో సాయి ఎందుకు లేడో, భగవంతుడు నీ ఇంట్లోకి రావాలంటే నువ్వు ఈ క్షణం నుండి ఏం మార్చుకోవాలో 100% నీకు అర్థమవుతుంది. ఇది ఒక మానసిక, ఆధ్యాత్మిక శస్త్రచికిత్స చెయ్యబోతున్నా తల్లి.
నీ మనసుకి ఒక చికిత్స చెయ్యబోతున్నా. ఇది ఎక్కడో నీకు అకస్మాత్తుగా నీ కంటపడిన వీడియో కాదు. ఇది నా ఆశ్రయం, ఇది నా ద్వారకామాయి, ఇది నా గురుకులం. ఎందుకంటే ప్రాచీన కాలంలో గురుకులానికి గురువు దగ్గరికి ఒక శిష్యుడు వెళితే అక్కడ జ్ఞానం పొందాలి అంటే ఖాళీ చేతులతో వెళ్ళేవాడు కాదు. తన గురుదక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకునేవాడు. ఈరోజు నేను నీకు చెప్పబోయే ఈ బ్రహ్మ రహస్యానికి నువ్వు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ ఒక్కటే. కింద సబ్స్క్రైబ్ బటన్ ని ఇప్పుడే నొక్కు. అది ఒక బటన్ కాదు, నువ్వు నా మందిరంలోకి అడుగు పెడుతూనే మోగించే గంట అనుకో. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయి. దానివల్ల నీలోని సకారాత్మక శక్తి సాయికి చేరుతుంది. వెంటనే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ నువ్వు కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడు. ఎందుకంటే నీ చిరునామా నాకు తెలిసిపోతుంది. నువ్వు అలా రాసిన క్షణాన నీ ఆత్మకు మరియు పరమాత్మకు నీ సాయి మధ్య ఉన్న కర్మబంధం ఈరోజు కొత్తగా మొదలవుతుంది. ఈ జ్ఞానాన్ని నీకు తెలిసిన రోజే ఖచ్చితంగా ఒకరికి షేర్ చేయి. బహుశా వాళ్ళు కూడా లోపల ఏడుస్తూ ఈ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నారేమో. చేసావా? నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి తల్లి. ఇప్పుడు కళ్ళు మూసుకో, నీ శ్వాసను గమనించు. నీ సాయి మాటలను నీ హృదయంలోనికి వెళ్ళనివ్వు. నువ్వు సాయిని ఆహ్వానించడానికి ఇల్లు మొత్తం తుడుస్తావు, శుభ్రం చేస్తావు, పసుపు కుంకుమలు పెడతావు, విభూది చల్లుతావు. నీ ఇంట్లో పలికే మాటల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఇల్లు వాకిలి శుద్ధంగా చేస్తున్నావు, మరి ఇక్కడ నీ మాటలు, నీ మనసు, నీ నోరు శుద్ధంగా ఉన్నాయా? గమనించావా? ఏ ఇంట్లో అయితే ఉదయం లేవగానే భార్యాభర్తలు ఒకరినొకరు కఠినమైన మాటలతో దూషించుకుంటారో, ఏ ఇంట్లో అయితే అహంకారంతో పిల్లల మీద లేదా పనివాళ్ల మీద అరుస్తూ మొదలవుతుందో, ఆ ఇంట్లో నుంచి సాయి మరియు శ్రీ మహాలక్ష్మి కూడా ఆ తక్షణమే కన్నీరు పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. బిడ్డ, నువ్వు ఎంత ఖరీదైన దీపం వెలిగిస్తే మాత్రం ఏంటి తల్లి, నీ నాలుక మీద సరస్వతి కొలువై ఉంటుంది. నీ భార్యను నువ్వు చులకన చేసి మాట్లాడినప్పుడు, లేదా నీ భర్తను నువ్వు అవమానించినప్పుడు, నీ ఇంట్లో ఉన్న వృద్ధులను విసుక్కున్నప్పుడు, నీ నోటు నుండి వచ్చే ప్రతి పదం ఒక బాణం లాగా మారి ఆ ఇంట్లో ఉన్న దైవిక శక్తిని నాశనం చేస్తుంది. నీకు తెలుసా? దూర్వాస మహాముని కథ నీకు తెలుసా? తెలిసే ఉంటుంది. ఆయన గొప్ప తపస్సు చేసేవాడు, శివుని అంశ. కానీ ఆయనకి కోపం ఎక్కువ. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు అందరినీ శపిస్తూ కఠినంగా మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే ఆయనకి దైవలోకంలో గౌరవం దక్కిందే కానీ ఎవరూ ఆయనని ప్రేమించలేదు. నీ ఇంట్లో కూడా నువ్వు కోపంతో అరుస్తున్నప్పుడు ఆ శబ్దం గోడలకు తగిలి ఆ ఇల్లంతా ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో, సాయి ఖచ్చితంగా ఉండే ఇల్లు ఏది అంటే, ఏ ఇంట్లో అయితే మనుషులు ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఎంత కష్టం వచ్చినా సరే కోపాన్ని దిగమింగి ప్రేమగా మాట్లాడుకుంటారో ఆ ఇంట్లో సాక్షాత్తు సాయి కొలువై ఉంటాడు, తిష్ట వేసుకుని కూర్చుంటాడు. వాళ్ళ ఇంట్లో పూజలు చెయ్యకపోయినా సరే వారి మాటలే మంత్రాలుగా మారి సాయిని అక్కడ కట్టి పడేస్తాయి. ఇక రెండవ రహస్యం విను తల్లి. నీ ఇంటికి గుండెకాయ లాంటిది నీ వంటగది. ఒకసారి మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది బిడ్డ. ఒక సంగ్రామానికి హస్తినాపురానికి వస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడి కోసం విందు ఏర్పాట్లు చేస్తాడు. 56 రకాల భక్ష భోజ్యాలు, బంగారు పళ్ళెం, ఎన్నో రకాల మధుర పదార్థాలు. కానీ కృష్ణుడు ఆ రాజభవనంలో ఒక ముద్ద కూడా తినకుండా నేరుగా విదురుడి చిన్న గుడిసెకు వెళ్తాడు. విదురుడు పేదవాడు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో విదురుడి భార్య సులభ ఆతృతలో అరటిపండు ఒలిచి పండుని కింద పడేసి తొక్కను పెడుతుంది. అంటే స్వామివారు సాక్షాత్తు నా ఇంటికి వచ్చారు అన్న ఆత్రంలో, ఆరాటంలో, కంగారులో, సంభ్రమాచార్యాల్లో ఆమె మరిచిపోయి పండుని కింద పడేసి తొక్కని కృష్ణుడికి ఇస్తుంది. ఆ జగన్నాథుడు ఆ తొక్కను ఎంతో సంతోషంగా తింటాడు. ఎందుకు? దేవుడికి ఆకలి లేదా? కాదు. దేవుడు చూసేది నువ్వు పెట్టే పంచభక్ష పరమాన్నాలు కాదు తల్లి. ఏ చేతులతో, ఏ మనసుతో ఏ అన్నం వండుతున్నావో ఆయన చూస్తాడు. ఈ రోజుల్లో నీ ఇంట్లో వంట ఎలా జరుగుతోంది? పొద్దున్నే ఆఫీస్ టెన్షన్, ఈఎంఐలు కట్టాలన్నా, అప్పులు కట్టాలన్నా బాధ, అత్తాకోడళ్ళ గొడవలన్నీ మనసులో పెట్టుకొని కోపంతో, విసుగుతో గిన్నెలు పడేస్తూ వంట చేస్తుంటారు. ఆ వంటలో ఏముంది? కేవలం పోషకాలేమో, కానీ ప్రాణం ఉండదు. కోపంతో వండిన అన్నం విషంతో సమానం. ఆ అన్నం తిన్న కుటుంబ సభ్యులకి రోగాలు వస్తాయి. ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది. కానీ ఏ ఇంట్లో అయితే ఇల్లాలు వంట చేసేటప్పుడు మనసులో భగవన్నామ స్మరణ చేసుకుంటూ నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి,
అని ప్రేమగా వండుతుందో ఆ అన్నం అమృతమవుతుంది. ఆ ఇంట్లో సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. సాక్షాత్తు నీ సాయి కొలువై ఉంటాడు. గుర్తుపెట్టుకో. భోజనం చేసేటప్పుడు ఎవరైతే అన్నాన్ని నిందించుకుంటూ వండిన వారిని విమర్శించకుండా పరమ పవిత్రంగా ఆరగిస్తారో అలాంటి వారి ఇంట్లో సాయి అదృశ్య రూపంలో వచ్చి భోజనం చేస్తాడు. ఇప్పుడు నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో తల్లి. నువ్వు నీ సాయికి ఎందుకు దండం పెడతావు? సాయి, నాకు ప్రమోషన్ కావాలి, నా అప్పు తీరాలి, నా పిల్లలు పాస్ అవ్వాలి, నాకు ఇల్లు కట్టుకునే భాగ్యం ఇవ్వు. అవునా? ఇదేనా? నువ్వు రోజు కూడా నీ సాయి ముందు నిలబడి అడుక్కునే ఒక వ్యక్తివి. అంటే ఇక్కడ భగవంతుడు ముందు నువ్వు బిచ్చగాడిలాగా మాత్రమే అడుగుతున్నావు. ఏ ఇల్లు దేవుడికి ఇష్టమైన నివాసంగా మారుతుందో తెలుసా? ఏ ఇల్లు సాయికి ఇష్టమైన మందిరంగా మారుతుందో తెలుసా? ఏ ఇంట్లో మనుషులు ఒకరు కన్నీరు తుడవటానికి ఇంకొకరు సిద్ధంగా ఉంటారో ఆ ఇల్లు అది ద్వారకామాయితో సమానం. పూర్వం రంతిదేవుడు అనే ఒక రాజు కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఆయన తన రాజ్యాన్ని సంపదను మొత్తం దానం చేసి తన కుటుంబంతో సహా అడవుల్లో 48 రోజులు పస్తులు ఉంటాడు. 49వ రోజు ఆయనకి కొద్దిగా అన్నం నీళ్లు దొరుకుతాయి. తినటానికి చెయ్యి చాపుతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి అక్కడ ఆకలితో అంటాడు. అక్కడ అతనికి సగం ఇస్తాడు. ఒక శూద్రుడు వస్తాడు, ఇంకో సగం ఇస్తాడు. చివరిగా నీళ్లు తాగదాం అనుకునేసరికి కొన్ని కుక్కలతో ఒక వ్యక్తి వచ్చి దాహంగా ఉంది అంటాడు. తన ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా ఆ రంతిదేవుడు ఆ నీళ్లు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఆ కుక్కల స్థానంలో సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. తల్లి, ఎప్పుడు కూడా భగవంతుడు గుడిలో ఉండడు, నీ సాయి మందిరంలో ఉండడు, హుండీలో 100 రూపాయలు వెయ్యమని అడగడు. భగవంతుడు నీ ఇంటికి ముష్టివాడి రూపంలో రావచ్చు, ఆకలితో ఉన్న ఒక కుక్కపిల్ల రూపంలో రావచ్చు, లేదా ఆపదలో ఉన్న ఒక బంధువు రూపంలో కూడా రావచ్చు. నీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందులో 1 రూపాయి ఎదుటివారి ఆకలి తీర్చడానికి, పక్కవారి కన్నీరు తుడవటానికి ఎప్పుడైతే ఇస్తావో ఆ క్షణమే సాయి నీ ఇంటి చిరునామాను తన హృదయంలో రాసుకుంటాడు. ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో ఉన్న మనుషులు నా ప్రతి రూపాలు. వీరికి కష్టం వస్తే నేను ఊరుకోను అని సాయి స్వయంగా ఒక గీత గీస్తాడు. దానగుణం ఇల్లు సాయికి పడక గది లాంటిది. అక్కడ ఆయన ప్రశాంతంగా నిద్రిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనది తల్లి, చాలా జాగ్రత్తగా విను. ఇక్కడ ఒక శ్లోకం నువ్వు ఎప్పుడూ కూడా వినే ఉంటావు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో నీకు ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడు నేను చెబుతాను విను. ఒక ఇంట్లో భార్య లేదా కూతురు లేదా తల్లి ఎప్పుడైతే తమ మనసులో కుమిలిపోతూ ఎవరికీ చెప్పుకోలేక చీకట్లో కన్నీరు కారుస్తారో ఆ కన్నీటి చుక్క కింద పడిన మరుక్షణం ఆ ఇంట్లో ఉన్న లక్ష్మీ కళ మొత్తం కాలి బూడిదైపోతుంది. ఆ ఇంట్లో ఉన్న దైవ శక్తి విరక్తితో, కోపంతో, ఆగ్రహంతో బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజు నీ సాయి మనసు కూడా అలానే నొచ్చుకున్నది. ఎందుకో చెబుతాను, చివరిదాకా విను, నీకు అర్థమవుతుంది. ఒక పురుషుడు తన బలాన్ని, సంపాదనని చూసుకుని అహంకారంతో భార్యను అవమానించినప్పుడు ఆమె బయటపడకపోవచ్చు, కానీ ఆమె ఆత్మ రోధిస్తుంది. ఆ రోదన నేరుగా ద్వారకామాయికి, సాయి హృదయానికి చేరుతుంది, వైకుంఠానికి, భగవంతుడి దగ్గరికి చేరుతుంది. ఒక పతివ్రత కన్నీరు ఎంతటి మహా సామ్రాజ్యాలనైనా నాశనం చెయ్యటానికి రామాయణంలో సీతమ్మ కన్నీరే కారణమైంది. రావణాసుడిని లంకను కాల్చేసింది కదా. మహాభారతంలో ద్రౌపది కన్నీరు కురు వంశాన్ని నాశనం చేసింది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఏ ఇంట్లో అయితే స్త్రీ నవ్వుతూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీని ఒక యంత్రంలా కాకుండా ఒక మనిషిగా, ఇంటి మహాలక్ష్మిగా గౌరవిస్తారో ఆ ఇంట్లోకి సాయి వస్తాడు. ఏ రూపంలోనే నడుచుకుంటూ వస్తాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే లక్ష్మి అమ్మవారితో కలిసి నీ ఇంట్లోకి వస్తారు. ఆ ఇంట్లో ఎన్నటికీ దారిద్ర్యం, అనారోగ్యం దరిచేరవు. ఇక చివరిది అత్యంత రహస్యమైనది విను తల్లి. ప్రతి ఒక్కరూ కూడా, వారితో పాటు నువ్వు కూడా, భగవంతుడిని కానీ సాయిని కానీ పూజించేది, తలిచేది, కొలిచేది సుఖ సంతోషాలుగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే. కానీ కష్టం రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, దేవుడు లేడు, నా సాయి లేడు అని నిందిస్తారు. నీ జీవితంలో కష్టాలు రావటం అంటే సాయి నిన్ను వదిలేశాడని కాదు తల్లి, ఆయన నిన్ను సాన పెడుతున్నాడని అర్థం చేసుకో. ప్రహ్లాదుని తీసుకో. సొంత తండ్రి విషం పెట్టాడు, కొండ మీద నుంచి తోసేశాడు, మంటల్లో కాల్చాడు,
ప్రహ్లాదుడు ఒక్కసారైనా ఏడ్చాడా? స్వామి నన్ను రక్షించు అని భయపడ్డాడా? లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నా తండ్రి నాకు శత్రువు కాదు, నా కర్మ నాకు ఈ శిక్ష వేస్తోంది, కానీ నా నారాయణుడు నా వెన్నే ఉన్నాడు అనే అచంచలమైన నమ్మకం చూసి రాతి స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు ఉగ్ర నరసింహుడు. నీ ఇంట్లో కూడా అలాంటి నమ్మకం ఉండాలి. నాకు ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, బంధువులు మోసం చేసినా అది నా కర్మ, కానీ నా సాయి నన్ను ఎప్పటికీ చెయ్యి వదలడు. ఈ కష్టం వెనుక ఏదో ఒక మంచి ఉండి ఉంటుంది అని ఎవరైతే చిరునవ్వుతో బాధలను ఎదుర్కొంటారో అలాంటి వారి ఇంట్లో ఆ అదృశ్య శక్తి, నీ సాయి శక్తి ఒక కవచంలా నిలబడుతుంది, కాపాడుతుంది, రక్షిస్తుంది. వాళ్లకు ఏ ఆపద వచ్చినా సాయి మనుష్యుల రూపంలోనూ ఊహించని మార్గంలోనే వచ్చి రక్షిస్తాడు. నా మాటలు ఇక్కడితో ఆగిపోవచ్చు, కానీ నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది తల్లి. నేను చెప్పిన ఈ 5 లక్షణాలు నీ ఇంట్లో ఆచరించి చూడు. నీ వాళ్లను వాక్శుద్ధితో మాట్లాడటం నేర్చుకో. నువ్వు వాక్శుద్ధి చేసుకో. వంట వండేటప్పుడు ప్రేమతో చెయ్యి. నీకున్న దానిలో ఎదుటివారికి సహాయం చెయ్యి. ఇంట్లో వారిని గౌరవించు. కష్టం వస్తే సాయిని నమ్ము, భగవంతుడి నమ్ము. కేవలం 41 రోజులు, ఒక మండలం ఈ నియమాలను పాటించి చూడు. నేను రాసిస్తాను. నీ ఇంట్లో ఉన్న గొడవలు మాయమైపోతాయి. అప్పుల బాధ నుండి బయటపడే మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. నీ ఇల్లు ఒక ప్రశాంతమైన మందిరంలా, గుడిలా మారిపోతుంది. సాయి నీ ఇంటికి రావటం కాదు, నీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాడు. ఈ వీడియో ఇక్కడి దాకా చూసావు అంటే నీ ఆత్మ ఈ జ్ఞానం కోసం ఎంతో కాలంగా ఆకలిగా ఉందని అర్థం చేసుకో తల్లి. ఇది కేవలం వీడియో కాదు, నీ సాయి నీకు పంపిన ఒక సందేశం, ఒక మెసేజ్. కానీ ముందే చెప్పాను, జ్ఞానాన్ని ఉచితంగా తీసుకోకు. ఈ బ్రహ్మ రహస్యాన్ని తెలుసుకున్నందుకు నువ్వు ఈ గురుకులానికి దక్షిణ చెల్లించి తీరాల్సిందే. అది నీ కర్మ బాధ్యత. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యుడివి అవ్వు. ఇది నువ్వు నీ సాయి పట్ల చూపిస్తున్న ఒక నిబద్ధత. ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా నీలోని సకారాత్మక శక్తిని నాకు బహుమతిగా ఇవ్వు. మరియు కామెంట్స్లో ఖచ్చితంగా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ రాయి. నీ మనసులో ఉన్న ఒక బాధను నీ సాయికి వదిలేయి. నువ్వు ఇలా రాస్తున్నప్పుడే నీ కష్టాలన్నీ కూడా ఆ అక్షరాల ద్వారా నీ సాయి పాదాలను చేరుతాయి. ఇది నా మాట. నీ చుట్టుపక్కల ఎవరైనా బంధువులు, స్నేహితులు ఇలాంటి మనశ్శాంతి కరువై, ఓదార్పు కరువై బాధపడుతూ ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించుకో. ఈ సందేశాన్ని, ఈ సత్యాన్ని, నీ సాయి మాటలని వెంటనే వాళ్లకు చేరవేయి. నువ్వు ఇలా చేరవేశావు అంటే నువ్వు అదృష్టాన్ని ఇంకా త్వరగా అందుకుంటావు. ఇది నీ జీవితాన్ని మార్చేసే ఒక పుణ్య సందేశం. ఇది నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివి కాదు బిడ్డ. సాయి ఎప్పుడూ నీతోనే ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. సాయి నీ గుండెల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట కూడా మనసు లోతుల్లోకి తీసుకొని ఒక 41 రోజు ఆచరణలో పెట్టి చూడు బిడ్డ, నీ జీవితం మారిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.